పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నింటిలో కూడా పోలీసు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేస్తున్నారు. రేపు మనం ఉన్న ఈ ప్రాంగణం నుంచే భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవ సభకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఐజీ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆవిర్భావక సందర్భంగా సభకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. సుమారు 2-3 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు వెన్యూ ప్లేస్లో సఫిషియంట్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారండి. తర్వాత ప్రజలు ఏ రోడ్లోంచి రావాలి, ఏ రోడ్లోంచి ఎక్కడ పార్క్ చేసుకోవాలని కూడా సైనేజ్ బోర్డ్స్ చెప్పడం జరిగింది. రెగ్యులర్గా తిరిగే ఆర్టీసీ బస్సెస్, తర్వాత ప్రజలకి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దట్ సభకు వచ్చే వాళ్ళు మాత్రమే ఇక్కడికి స్మూత్గా రావడానికి అరేంజ్మెంట్ చేశాము. తర్వాత ఈ పార్కింగ్ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఆర్గనైజర్స్కి ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్స్ తెలుసు కాబట్టి ముందే వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో ఈ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు నుంచి రావాలనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ కార్యకర్తలకు ఎవరైతే మీటింగ్కి వస్తారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానివల్ల ఇక్కడికి స్మూత్గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వెన్యూకి స్మూత్గా చేరుకోగలరు. తర్వాత ఇది దాదాపు ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి మీరు కూడా వెన్యూలో చూశారు, బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ చాలా పకడ్బందీగా బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ చేశాము. ఎటువంటి తొక్కిసలాట లేకుండా, ఒకవేళ క్రౌడ్ ఎక్కువ అయితే బయటే వాళ్ళని ఓపెన్ స్పేస్లో ఆపేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత ఎవరైనా ప్రజలు లోపలికి రాలేక బయటే ఉండిపోతే వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చూసేటట్టుగా ఎల్ఈడి స్క్రీన్స్, సఫిషియంట్ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఆర్గనైజర్స్ పెట్టారు. కాబట్టి ప్రజలకు ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ప్రోగ్రామ్ని హాయిగా చూసే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన గ్రౌండ్ కెపాసిటీ మీ అంచనా ప్రకారం ఎంత ఉండే అవకాశం ఉంటుంది? దాదాపు 80,000 మంది పడతారండి. ఇక్కడ 80,000 మంది పడతారు. మిగతా వాళ్ళు పార్కింగ్ ప్లేసెస్లో బయట రెగ్యులేట్ అవుతారు. సో దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనం డైనమిక్గా సిచ్యువేషన్ని చేసుకుంటాం. సో ఎంతమంది ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూర్చొని జరిగింది సార్? ఇప్పుడు 1,500 మందిని స్టాఫ్ని పెట్టామండి. అంతేకాకుండా ఇప్పుడు పార్టీ తరఫున వాళ్ళు 250 మంది వాలంటీర్స్ని మాకు ఇచ్చారు. వాళ్ళతో కూడా సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. సార్, వివిధ ప్రాంతాల నుంచి ఎవరు ఏ రకంగా వస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. ఏమన్నా చెక్కింగ్లు అవి పెట్టడం కానీ, లేకపోతే వెహికల్ చెక్కింగ్లు కానీ ఇలాంటివి కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది? అంటే వెహికల్ చెకింగ్ ఏం లేదండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు, ఏ ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారనేది వాళ్ళకి మాకు పోలీస్ శాఖ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్గనైజర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని రావాలని చెప్పేసి. పార్కింగ్ ప్లేసెస్ వరకు వారు వెహికల్స్ పార్క్ చేసుకుంటారు. ఇక్కడ లోపలికి ఎంటర్ వాళ్ళందరికీ డిఎఫ్ఎండీస్ ద్వారా చెక్ చేసి లోపల పంపిస్తాం. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ పర్ స్కెడ్యూల్ ఎప్పటి నుంచి మొదలయ్యి ఎప్పటి నుంచి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ప్రోగ్రాము 3 గంటలకు కమెన్స్ అవుతుందని చెప్తున్నారు. రాత్రి 8:30-9 వరకు జరగచ్చని ఊహిస్తున్నాం. సో కళ్యాణ్ గారు ఏ టైంకి వచ్చే ఛాన్స్? డిప్యూటీ సీఎం గారు 4 o'clock అరైవల్ అని చెప్పారు. వచ్చి ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వారు ప్రోగ్రామ్కి పైకి వచ్చి అడ్రస్ చేస్తారని మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండి. సో ఆయన కూడా బై రోడ్ వస్తున్నారా లేదా హెలికాప్టర్? అదే బై చాపర్ వస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు బై చాపర్ వస్తున్నారు. తర్వాత ప్రోగ్రామ్ ఇంకా మాకు కమ్యూనికేట్ కాలేదు, ఎక్కడ ఉంటారు, ఎలా వెళ్తారు అనేది. మాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ప్రికాషన్స్ తీసుకుంటాం. సార్, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావనివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చే ప్రజలు కావనివ్వండి, మీరిచ్చే మెసేజ్? అదే, ఇది చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న సభ కాబట్టి వాళ్ళు కార్యకర్తలందరూ ఉత్సాహంతో వస్తారు. వారందరూ శాంతి భద్రతలతో పోలీసు వారితో సహకరించడానికి వారు ప్రయత్నాలు చేయాలి. సో పోలీసు వారు ఏదైనా సూచనలు ఇస్తే తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండి, వాళ్ళే గ్యాలరీస్లో ఉండి ప్రోగ్రామ్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఇబ్బంది లేకుండా అందరికీ ప్రోగ్రామ్ బాగా జరుగుతుందనేది మా సలహా అండి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పూర్తి పటిష్ట బందోబస్తు ఈ సభకి సిద్ధంగా ఉన్నట్టేనా? పర్ఫెక్ట్గా ఏర్పాటు చేస్తే ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చూసి ఇంకేదైనా షార్ట్ కమింగ్స్ ఉంటే కూడా అవన్నీ కవర్ చేసిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు సిద్ధమని చెప్తున్నారు. వచ్చిన ప్రజలందరూ కూడా సంయమనం పాటించి ఈ సభని దిగ్విజయం చేసే విధంగా సాగాలని చెప్పి ఐజీ ఈ రకంగా పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో వర్మ, 99 న్యూస్.